హాయ్ హలో నమస్తే. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రామ కన్సల్టెన్సీ. 30 డేస్ 30 యూనివర్సిటీ సిరీస్లో 28th డే వచ్చేసి వాక్సాన్ యూనివర్సిటీ. సో దీన్ని 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది 200 ఎకరాస్ ఆఫ్ క్యాంపస్. సో ఇది హైదరాబాద్లో లొకేట్ అయింది. దీనికి NAC A+ గ్రేడ్ ఉంది. సో ఇంకా ఈ యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్స్ విషయానికి వచ్చేటప్పటికి సో QS బిజినెస్ మాస్టర్స్ ర్యాంకింగ్స్ 2024 విషయానికి వస్తే ఇది గ్లోబల్లీ 151+ ర్యాంకింగ్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ బ్లూమ్బెర్గ్ సో ఏషియన్ స్పెసిఫిక్ రీజియన్ కింద ఇది బిజినెస్ స్కూల్స్లో 6th ర్యాంక్ అనేది దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యాజ్ పర్ IIRF డేటా ప్రకారం మనకి దీనికి వచ్చేటప్పటికి ప్రైవేట్ డిజైన్ స్కూల్స్లో వచ్చేటప్పటికి ఓవరాల్ ఇండియాలో 2nd ర్యాంక్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఇంజనీరింగ్ పార్ట్కి వచ్చేటప్పటికి NIRF ర్యాంకింగ్ ప్రకారం టాప్ 100 యూనివర్సిటీస్లో ఈ యూనివర్సిటీ ఒకటి కూడా దీన్ని పరిగణించారు. సో ఇంకా ఈ యూనివర్సిటీలో మనం అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండ్ కోర్సెస్ గురించి చెప్పుకోవాల్సి వస్తే వీళ్ళు మేజర్గా ఏంటంటే MBAకి ఇలాంటి బిజినెస్ స్కూల్కి సంబంధించిన కొద్దిగా ఎక్కువ పేరు పొందిన యూనివర్సిటీగా చెప్తారు. సో మనం ఇక్కడ మేజర్గా వీడియోస్ దేని గురించి చేస్తున్నాం, ఇంజనీరింగ్ పార్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇంజనీరింగ్ గురించి కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే PG కోర్సెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా కోర్సెస్ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ వచ్చేటప్పటికి MBA జనరల్, సో MBA బిజినెస్ అనలిటిక్స్, సో MBA ఫైనాన్షియల్ సర్వీస్, MBA ఫర్ ఎక్స్పీరియన్షియల్ ప్రొఫెషనల్స్. సో కమ్స్ టు అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పటికి BBA, సో BBA ప్లస్ MBA ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాము, సో బీటెక్ CSE, CSE AML, డేటా సైన్స్, సో బీటెక్ బ్లాక్ చైన్ IoT అండ్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ ECE, సో BDS, BSc, BA, BA LLB, BBA LLB, BArc, BCA, PhD పార్ట్ టైమ్, PhD ఫుల్ టైమ్. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి మనం PG విషయానికి తీసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 19 LPAగా వీళ్ళు చెప్తున్నారు. సో యావరేజ్ ప్యాకేజ్ 9.9 LPA. అట్ ద సేమ్ టైం వీళ్ళు 100% జాబ్ అసిస్టెన్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఇంజనీరింగ్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి వాళ్ళు 24 lakhs హైయెస్ట్ ప్యాకేజ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే 8.6 lakh ఉంది. సో ఇంకా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ కోసం వాళ్ళు మనకి 2 టెస్టెస్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ టెస్ట్ వచ్చేటప్పటికి బీటెక్ సంబంధించిన టెస్ట్ వచ్చేటప్పటికి WJEET అనేది బీటెక్ కోసం కండక్ట్ చేస్తున్నారు. సో WAAT అనేది BBA కోసం కండక్ట్ చేస్తున్నారు. వన్స్ ఈ ఎగ్జామ్ తర్వాత క్వాలిఫై అయిన తర్వాత మనకి సో వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో అది కూడా సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఒక ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆఫర్ లెటర్ తర్వాత అప్పుడు మనం సో మీకు అడ్మిషన్ అనేది బ్లాక్ అయినట్టు, సో మనం తర్వాత ఫీజు కట్టుకోవడం ఇవన్నీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవే కాకుండా మనకి ఇప్పుడు GMAT, TOEFL, GRE ఎగ్జామ్స్ రాస్తాం కదా, సో వాటిలో మెరిట్ పొందిన వాళ్ళు కూడా ఈ యూనివర్సిటీలో కొద్దిగా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా మనం ఇంజనీరింగ్ పార్ట్కి వచ్చేటప్పుడు ఫీ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకోవాల్సి వస్తే మనకి యావరేజ్ 4 years కలుపుకుంటే మనకి 12 lakhs నుంచి 16 lakh వరకు ఉంటుంది. సో ఇంకా ఈ యూనివర్సిటీలో హాస్టల్ విషయానికి వచ్చేటప్పటికి మనకి వాళ్ళు 3 sharing అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 3 sharingలో నాన్ AC ఉంది, AC ఉంది. సో నాన్ ACకి వచ్చేటప్పటికి వాళ్ళు మనకి 4 years కలుపుకుంటే 12 lakhsకి వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన 3 sharing అనేది. సో AC వచ్చేటప్పటికి సో 14 to 15 lakh వరకు వీళ్ళు మనకి ఛార్జ్ చేస్తున్నారు 4 yearsకి వచ్చేటప్పటికి AC సంబంధించిన రూమ్స్ అనేవి. సో ఇంకా ఈ యూనివర్సిటీలో వచ్చేటప్పటికి ఇంకేమైనా స్కాలర్షిప్స్ ఉన్నాయా లేదా ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే సో బైలో నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇలాంటి యూనివర్సిటీస్ మనకున్న టాప్ యూనివర్సిటీస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి.